విఘ్నులైన శ్రోతలకు నమస్కారం అండి. మీ అందరికీ విశ్వనాథ సత్యనారాయణ గారి ఈ కాశ్మీర రాజవంశ గాథావళిలో 6వ నవలైన భ్రమరవాసిని పరిచయం చేస్తున్నాను. మీ అందరికీ భ్రమరవాసిని 3వ భాగంకు స్వాగతం పలుకుతున్నాను. భ్రమరవాసిని 2వ భాగం కాస్త ఆలస్యమైంది. నిజానికి నేను కార్తీక పౌర్ణమి నాటికి అది మీకు అందేటట్టుగా చూడాలి అనుకున్నాను, కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల వీలు కాలేదు, క్షమించాలి. ఇకపోతే 2వ భాగంలో అతని పెళ్ళి ఎలా జరిగింది అనేది తెలిసింది. ఆ పడకటింటిలో ఉన్న వర్ణ చిత్రాలన్నింటినీ అతను చూశాడు. ఎందుకంటే పెళ్లి కూతురు రావడానికి ఆలస్యమైంది. ఆ కాలంలో అతను ఏమి చేయలేక, ఆలోచనలతో వేగలేక గది అంతా పరిశీలించాడు. అక్కడ వర్ణ చిత్రాలు కనిపిస్తే అవి ఏమేమిటివి అని చూశాడు. అక్కడ లక్ష్మీమూర్తి ఆకారంలో తన భార్య రూపు కనిపించింది. ఈమెకి ఇంత అహంకారం దేనికి అనుకున్నాడు. అతనికి కొద్దిగా వెగట అనిపించింది ఆ అహంకారం. అలాగే అతనికి ఒకటి ఆశ్చర్యం అనిపించింది. ఈ పడకటింటి ఇవన్నీ తయారీలన్నీ, ఈ వర్ణ చిత్రాలు కానీ, ఆ ద్వారబంధంలోని కలప తెప్పించడము, దాని మీద ఆ చిన్న చిన్న మూర్తులు, లతలు అవన్నీ చెక్కించడము, ఆ పనితనం చూశాక అతనికి ఆశ్చర్యం వేసింది. తన పెళ్ళి మాటలు జరిగి పెళ్ళి కావడానికి కేవలం 10 రోజులు ఉంటుంది. ఆ 10 రోజుల లోపల ఇంత ఎలా తయారు చేయగలిగారా అని అతను ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి సరే అతను పోయి ఆమె కోసం నిరీక్షిస్తూ, ఇంకా ఆమె వస్తుంది ఏ నిమిషంలోనైనా అని అనుకుంటూ ఆ పడక పాన్పు మీద విశ్రమించి కళ్ళు తెరుచుకునే పడుకున్నాడు. నిద్ర పట్టలేదు. అతను ఆమె అడుగుల చప్పుడు కోసం కాచుకొని ఉన్నాడు. ఇది పోయిన వారం నేను మీకు చెప్పిన కథనం. సరేనా అండి? ఇప్పుడు ఆమె రావాలి, ఇంకా ఆమె కోసం ప్రతీక్షిస్తున్నాడు. ఇది జరిగిన కథ. ఇంకా ఆలస్యం లేకోకుండా కథలోకి 3వ భాగంలోకి వెళ్ళిపోదామండి. నేను 3వ భాగం మొదలు పెడుతున్నాను ఇలాగా. సరేనా అండి? అతడు ద్వారం వంక చూచుచుండగానే అతని కన్నులు మిరమిట్లు కొలిపాను. గడప వంక చూస్తూ ఉన్నాడా, నల్లని తాచు పడగ ఎత్తి గడప మీద ఉంది. మణులు దగదగలాడుచుండెను. అతడు ఏం చేయవలను? లాఘవంన లంఘించి దాన్ని ఫణాదేశం నందు అంటే పడగందు పట్టుకుని ప్రాణములు పోవు వరకు బిగించి పారవేయవలైనా అతని మనసులో ఒక్కసారి 10 ఊహలు వచ్చింది. ఈ సమయం నందే ఆమె వచ్చుట తటస్థించో ఆమె ఏమగును? అశుభంగా ఊహించరాదు గనక సర్పదష్ట అగును కదా. తన దురదృష్టం ఏమనుకునవలను? తాను తొందరపడించో అది సర్పం కదా, ఎచ్చట్నక్కునో ఏ సందున దూరునో. దాని వేగంనకు అవధి ఉండదు. అది పోయి ఆమె ప్రతిమ చాటున ఉన్న సందులో దూరించో దానిని బహిర్గమింపచేయుట దుస్సాధ్యమగును. తాను కదిలించో అది వెంటనే కదలికను గుర్తుపట్టును. దాన్ని సరిగా లోనికి రానియవలేను. దానిని వధించుట ఎంతసేపు? తాను గరుత్మంతుని వలె ఎగరగలడు. కనురెప్ప వాల్చకుండా దాని వంకకు చూచుచుండెను. నేల నాని ఉన్న పడగ మీద మణులు భాషించుటయే కాదు, ఆ పడగకు 2 వైపులా ఎర్రగా ఉన్నది. పైన 2 ఎర్రని రేఖలున్నవి. ఆ 2 రేఖల నడుమ ఒక ఎర్రని బొట్టున్నది. ఆ భుజంగము నల్లందా పచ్చనిదా? నల్లంది కాదు, గోధుమ అనే తాచు. వట్టి పడగను చూచి సర్పం యొక్క కాంతిని నిర్ణయించుటకు వీల్లేదు. అది పడగ ఎత్తినప్పుడు పడగ లోపల శంఖచక్రములు విస్పష్టంగా కనిపించినవి. ఇది ఏదో ఉత్తమ జాతి సర్పం. ఎక్కడి నుండి వచ్చింది? కక్షాంతరములు దాటి సేవకులు నిలయించి పరిచారకుల కన్నులకు కనిపించకుండా ఏ గోడమూల నుంచి పాకి వచ్చింది? ఈ ఉత్తమ జాతి సర్పంను తాను చంపవలేనా? చంపక ఏం చేయవలేను? ఆ సర్పం ఈ గదిలో సంచరించుట తమకు భద్రమా? తన భార్యకి క్షేమమా?
పడగ వాల్చింది. జరిగి సుంత ముందుకు రావలేను కదా. తన ఎందే సన్నని కదలిక కలిగినను సర్పము తన పణామండలంను పడగను వెనుకకు తీసుకొను. అది బయటకు వెళ్ళించో తాను చేయగలిగిందేమీ లేదు. ఆ మహాభుజంగము కొంత జరిగి లోనికి రావలేను. దానిని సంహరించుట సులభమగును. తన మెడలో రత్నహారం ఉన్నది, నాయకమణి ఉన్నది. హారముకు నడుమ నాయకమణి కుక్కెమ్మనకు తగిలింపబడి ఉన్నది. దాన్ని సులభంగా తొలగింపవచ్చును, అంటే $1. ఆ మణితో గురిచూచి కొట్టించో దాని శిరస్సు పెడేలిన పగులును. దాన్ని మరికొంత సాగనిమ్ము. ఆ భుజంగము పణమును వాల్చినదే కానీ ముందుకు సాగుచున్నట్లు లేదు. తాను తన మెడలోని మణిని తీసి చేతిలో పుచ్చుకుని వ్యగ్రముగా, అంటే రెడీగా ఉండెను. తన గురికాణి తనకు తెలియను. బాణం కానీ చురకత్తి కానీ హస్తం నందలి శిల కానీ తనే స్థితిలో ఉన్నను కొట్టి లక్ష్యమును భేదించగలదు. తాను లేచి కూర్చుండవలేను, గురి చూడవలేను మొదలైనవి లేవు. తన చేతికి మనోవేగం ఉన్నది, చేతి యందు కొండ యొక్క బలమున్నది. తాను మణిని విసరగలడు, భుజంగమును సంహరింపగలడు. పెండ్లి కూతురు వచ్చుచున్నచో అలికిడి తగులును. మంజీర నిస్వనము మిక్కిలి మందముగానైనా వినిపించును. తాను తొందరపడనక్కర్లేదు. భుజంగమును, అంటే పామును లోనికి రాగనిమ్ము. ఇంతలో తత్పణా పార్శ్వమునందలి అరుణిమ, ఆ పడగకు 2 వైపులా ఉండే ఎర్రదనం, పైభాగమందలి అరుణరేఖలు, అరుణలేఖల నడిమి ఆ అరుణ్య బిందువు పరామృష్టములై ఆ వర్ణము మాణిక్య వర్ణం కాక మరొక వర్ణంగా కనిపించింది. ఆ రంగు మాణిక్యంలాగా కాకుండా ఇంకో రకంగా కనిపించింది. పడగ పక్కలందు కానీ పణము పైన కానీ మాణిక్య పార్శ్వరేఖలు ప్రసిద్ధములు కావే. పాములకు ఉండవే మాణిక్య వర్ణంతో రేఖలు? ఆ ఎర్రగా ఉండే రేఖలు ఎందుకున్నాయి? ఈ పాము నిర్యాసబంధురమైన లాక్షాతరు స్కందముల నొరుసుకొని వచ్చిన ఈ పాము ఎక్కడైనా లాక్షాతరు అంటే లాక్షా వృక్షములు, ఈ లక్క అనేది వృక్షముల నుంచి వస్తుంది. ఆ లక్కను ఆ కాలంలో లాక్షారసము దాన్ని ఎర్రగా వాడుకునేవాళ్ళు ఆడవాళ్ళు. సాయం సంధ్యాకాంతులలో విహరించి వచ్చిన సాయం సంధ్యలో ఉండే ఆ ఎరుపుదనం కనిపిస్తోంది. గిరిదాతు ధరీజరులనందు స్నానమాడి వచ్చిన, గిర్లలో ధాతువులు ఉంటాయి, ఓషధులు ఉంటాయి. ఆ ఓషధులు ఉన్న నీళ్లల్లో స్నానమాడి వచ్చిన ఈ ఊహలు అతనికి వచ్చిన వెంటనే విచిత్రంగా భుజంగ భ్రాంతి తొలగిపోయాను. భుజంగ భ్రాంతి అంటే అతను ఇంతవరకు పాము అనుకుంటున్నాడు. మరి ఏంటది? పణాత ప్రదేశం నందలి సర్పదేహయష్టి ప్రథమ భాగమును చూచెను. ఈ సర్పరాజు పణామండిత రత్నాభరుండే కాడు, పార్శ్వ సంసక్త లాక్షారుణిమ మధురమూర్తియే కాడు, కంఠదేశం నందు హారములు కలవాడే. సరే, ఈ సర్పంనకు ఆ లాక్షారసమే కాకుండా కంఠహారములు కూడా కలవు. అంతటా రాజు ఆ పెండ్లి కూతురు యొక్క పాదతలమున దాని యొక్క సౌందర్యమును, లాక్షారసలిప్త పార్శ్వదేశ రామణీయకమును, పైభాగం నందలి కనకమయ నూపురమును భావించుచు ఒక తన్మయత్వమును భజించుచుండెను. అక్కడ సర్పభ్రాంతి తొలగిపోయింది. ఇతడు సర్పము అనుకున్నది ఆ పెండ్లి కూతురు యొక్క పాదములు. ఆ పాదముల పైభాగమును చూసి పడగ అనుకున్నాడు. దానికి ఇరువైపులా, ఆ పాదమునకు ఇరువైపులా పెట్టిన పారాణి లత్తుకను చూచి అతడు ఏవేవో ఊహించుకున్నాడు. తర్వాత మెల్లగా పైనకు దృష్టి జరపగా అందెలు కనిపించినాయి. కనకమయ నూపురములు, గజ్జలు, అవి బంగారు అందెలు కనిపించినాయి. అవన్నీ చూస్తూ తన్మయుడైపోయినాడు. ఆ పాదములు అంత అందంగా ఉన్నాయి. ఆ వర్ణనే చూడండి. అక్కడ
ఒకడెవడో తాడును చూసి పామని భ్రమించాడంట. ఇక్కడ ఈ పెళ్ళికొడుకు మాత్రము ఆ పాదాలను చూసి పాము అనుకున్నాడు. సరే, క్రమంగా తన దృష్టికి ఊర్ధ్వ ప్రసరణం కల్పించి ఆమె మూర్తిని చూడవచ్చు. క్రమంగా తన చూపులు పైకెత్తి ఆమెను చూడవచ్చు. ఆమె మూర్తిని ఎందుకు చూడవలేను? అచ్చట ఉన్న ప్రతిమూర్తియే కదా, అక్కడ ప్రతిమ ఉంది కదా, ప్రతిమను ఆల్రెడీ చూసినాను కదా అనుకున్నాడు. అయ్యయ్యో, తన దృష్టిని పైకి మరలించు. తన జన్మలో ఇంకొకసారి ఈ పాదరామణీయకమును దర్శించుట కలిగిన ఇంకోసారి ఈ పాదాలను చూడగలడా? అట్లా ఊహిస్తున్నాడు. ఏకదేశ సౌందర్యము సర్వాయవయ సమాహూరభూత మహాసౌందర్య వారాన్నిధిలో మునిగిపోవును. దాన్ని ప్రత్యేకంగా భావించుటకు వీలుండదు. ఆమె పూర్తి సౌందర్యం చూశాడంటే ఈ పాదాల సౌందర్యంను ఊహించుటకు వీల్లేదు. ఈ పాదాల అందము మళ్ళీ చూడలేమేమో, ఇప్పుడే చూడాలి అనుకుని తమకముగా ఆ పాదాలనే చూస్తున్నాడు. దృష్టి పైకెత్తి ఆమె పూర్తి సౌందర్యంను చూడటానికి ఇష్టపడడం లేదు. ఇది చూస్తుంటే ఏదో సినిమాలో, బాపు సినిమాలలోనే ఓ దాంట్లో పెళ్లి పుస్తకం అనుకుంటాను, పెళ్లి పుస్తకమా లేకపోతే ఇంకొకట, భార్య పాదాలను చూసి మోహిస్తాడు పెళ్ళికొడుకు. రాజేంద్ర ప్రసాద్ ఆమెనైనా దివ్యవాణినా ఏదో సంథింగ్ ఉంది. అలాగా ఇక్కడ అంత అందమైన పాదాలు అని చూస్తున్నాడు. ఇప్పుడు తప్ప మరొక వేళ అది సాధ్యపడదు. ఆమె శరీరంను చూసి దాని యందు లగ్నము దేవును. ఆమె కనులు చూచించు మళ్ళా ఆ దృష్టి పాదముల మీదకు మరలదు. మరియు ఈమె తన సౌందర్యం చేత, మహానుభావం చేత, తన భావనా బలం చేత, తన శక్తి సంపన్నత చేత 10 దినములలో ఇంత మహాశిల్పంను రచింపగల మహామహిమతత్వం చేత దేవతామూర్తి ఎలా కారాదు? ఆమె ధీరాలు. ఉపాసకుడు మూర్తి కల్పన వేళ యందు పాదముల నుండి ప్రారంభించవలను. దేవతలను ఉపాసించేవాడు పాదముల నుంచే కొలవాలి. తొలుత చరణాంబూర్హయుగ రూపమును సన్నిధానపరుచుకునవలెను. ఆమె యొక్క దక్షిణ పాదము తొలుత నాకు ఉత్తమ భుజంగా రమణీయంగా దర్శనమిచ్చింది. దీనిని నేను మరువరాదు. ఆమె యొక్క కుడి పాదమును చూచే అది ఒక అద్భుతమైన పాములాగా అనిపించింది. ఈ చరణాంబూరహము యావజ్జీవము నాకు గుండెలో స్థిరపడిపోవునట్టు విక్షా పరంపర చేత చేసుకొని ఎదును. ఆమె నేను చరణ దర్శనం చేయుచున్నానని తెలుసుకున్నాను కదా. తచ్చరణం యొక్క సంపూర్ణ ముద్ర బతికి ఉన్నన్నాళ్ళు చెరిగింది. నాలో ఎప్పుడు స్థిరపడినో ఆమెకే తెలియను. అప్పుడు ఆమెలోనికి వచ్చును, అప్పుడే ఆమెను దర్శింతును, అప్పుడే ఆమెకు ఎదురుపోదును. ఆమె పాదమునిట్లు చూచుచూ కూడా నేను ఆమెను దర్శించనుచో తాను తిరస్కృతురాలనని ఆమె భావించి వెళ్ళిపోవునో. ఆమె ఏమీ నిజంగా భుజంగం కాదు కదా. పడగ వెనకకు లాక్కుని జరజర సాగిపో భుజంగమును పట్టుకొనవచ్చును, పట్టుకొనరాదు. ఆమె తన కాళ్ళను వెనకకు వేసించో నేను శోభన పెళ్లి కొడుకును కాను, యుద్ధవీరుడను. అర్ధగవ్యూతి మేరనున్న శత్రువుపై లంఘించి వాణ్ణి కిందకు తోసి కంఠమును గ్రసింపగలవాడను. ఆమెకు నా పరాక్రమము, శౌర్యము, లాఘవము తెలియగలదు. 10 మంది రాజకుమారుల చిత్రముల వరుసలో నా చిత్రంను చూసి నా శరీరావయవ విన్యాస పరిస్ఫురిత పురుష సౌందర్యంను చూచి నన్ను అనుకొనుట కాదు. నేనెట్టి క్షత్రియుడను, నేనెంతటి రాజును, నేనెంతటి లాఘవం కలవాడను, నేనెంతటి ధీమంతుడను, ఎంతటి లంఘన శక్తి నా ఎందుకు కలదో ఆమెకు తక్షణం తెలియగలదు. అతడు ఇలా అనుకుంటూ ఉంటే 2వ చరణం కూడా గడపలోనికి వచ్చెను. 2 శిరస్సుల మహాసర్పము విచ్చిన పడగలను నేల నాంచినట్లుండెను. అతడు పాన్ మీద లేచి కూర్చుంటెను. చరణముల మీద దృష్టి తొలగించలేదు. మంచము దిగిను, నిల్చుండెను. దృష్టి పాదముల ఎందే లగ్నపరిచి ఉంచెను. ఆమెను మన్నించుట ఎట్లు? ఎవడో కామభూవ
కామభావ దూషితుడు పోయి ఆమె హస్తాంగుళిని స్వీకరించి ఆమెను దగ్గరికి లాక్కొని చిబుకమును స్పృశించి చాటోక్తులను పలుకును. తానట్లు చేయుడు, ఆమె అట్లు చేయబట్టకు యోగ్యురాలు కాదు. అతని కోటి స్ఫురించను. తన ఉత్తరీయటంచులు మాలగా నల్లి నిర్మించి తత్ప్రతిమాకంఠమును సమర్పించను. ఇప్పుడు ఆ ప్రతిమాకంఠమున ఉన్న మాలిక తాను తీసుకుని వచ్చి ఆమె మెడలో వేయును. అప్పుడే ఆమె నేత్రముల వంక చూచును. ఈ దండ ఆమె మెడలో వేయుటయు తన నేత్రదర్శనము ఒక్కసారి చేయును. తాను ఆ ప్రతిమా వంకకు నడిచిపోగా ఆమె చూచును కదా. ఆ కంఠమునందలి హారం తీయట ఆమెకు ప్రత్యక్షమగును కదా. దాన్ని తీసుకుని తన వద్దకు వచ్చుట సువిస్పష్టమగును కదా. తన మెడలో వేయుటకు వచ్చుచున్నానని ఆమెకు తెలియను. అప్పుడు కానీ ఆమె ముఖదర్శనము చేయనని ఆమెకు తెలియను. అప్పుడు ఆమె ముఖం ఎట్లుండునో చూడవలేను. హయగ్రీవ కథాశిల్ప ప్రథమ చిత్రము యందు ఘోరమైన ఆమె రూపమును చూచితిని. అది ఎంత ఘోరమో, ఆమెకు నిజంగా అంత ప్రసన్నత కలిగినచో ఆమె వదనం ఎట్లుండును. అమృతపు బావిలో చిరుమీను కదలగా అంకురించిన తరగయందలి సన్నని నొక్కులుండున. నల్లని మబ్బు తొలగిన సంపూర్ణ చంద్రబింబం వలె ఉండున. దయారసమంతయు మూర్తి కట్టినట్లుండున. 2 నెలలు విరిసిన వసంతము ఒక్క క్షణంనందు చొచ్చినట్లుండున. ఇతడు ఏవేవో ఊహించుకుంటున్నాడు. అతడు ప్రతిమాకంఠమునందలి దండం తీసెను, చేతిలో గ్రహించెను. అతడు మంచం మీదనే కూర్చున్నచో ఆమె ఏం చేసాడుదో తెలియదు. ఇతడు లేచి తన ముఖం వంకనే చూడకుండా ప్రతిమాభిముఖముగా పోయి ప్రతిమా కంఠగత హారంను స్వీకరించుటయు తన వంకకు వచ్చుటయు జరుగుచుండెను. అతని ఉద్దేశము ఆమె నేత్రముల వంక చూడకుండా మెడలో హారం వేసి తర్వాత నేత్రముల వంక చూడవలేనని. భర్త కన్నులలో చూడకుండా భార్య కంఠహారంను భర్త మెడలో వేయుట లోకమునందు కలదు. భార్య కన్నులలో చూడకుండా భర్త ఆమె మెడలో వేయట లోకంలో లేదు. లోకంలో లేదు అంటే స్వభావ సిద్ధం కాదు అనట. స్వభావం అనగా స్త్రీ పురుష స్వభావములు భిన్నములనుట. తత్స్వభావము అల్పాల్ప విషయములందు కూడా భాషించుచుండును. స్త్రీకి లజ్జ ఉండును, పురుషునకు లజ్జ ఉండును. స్త్రీ యొక్క లజ్జ నేత్ర భ్రూ కపోల కంఠ భుజముల యొక్క చాలనం నందు కనిపించును, నడుచుటలో కనిపించును. స్త్రీలకు కన్నుల్లో కనిపించు లజ్జ ప్రధానంగా రెప్పలు వాల్చుటలో కనిపించును, చూపులు పరిహరించుట ఎందుకు కనిపించును, నేత్రకాంతి అపాంగ ప్రసారణం చేత భాషించును. పురుషుని లజ్జకు ఇట్టే అవభాసం లేదు. అతడు తన వాక్కునందలి అదుపు చేత, వినయ ప్రదర్శనం చేత, తన చేష్టల ఎందలి స్వేచ్ఛను నియమించుట చేత తన లజ్జను భాషింపచేయును. భర్త కంఠం నందు భార్య వివాహ వేళ కానీ, ప్రథమ సమాగమ వేళ ఎందు కానీ, బంధు సమక్షమున కానీ హారంను వేయవలసి వచ్చించో భర్త కన్నుల్లో కన్నులుంచే చూచుట పరిహరించును. అది స్త్రీకి సహజమే. ఇతడు పురుషుడు. ఇతడు ఆమె కన్నుల్లో చూడకుండా ఆమె కంఠమునందు హారం ఎట్లుంచును. అది సహజమో కాదు, పురుష స్వభావమో కాదు. ఆ హారంను పూని అది హారమా దండయా? ఉత్తరీయటచ్చులు మెలిపెట్టిన తాడు, ఉత్తరీయాంచలము కనకమయ మొగటి చేత, రత్నగుంఫిత మొగటి చేత కనకమయ హారం వల్లే కనిపింపవచ్చును. కానీ బంగారపు తాళ్ళ యొక్క పుచ్చములు పైకి కనిపించుచునే ఉన్నవి తోకలు. తల్లక్షణం చేత వెంట్రుకల తాటి వలె ఉన్నది. కనకమయ పేసములు అనవచ్చు. దాన్ని హారం కంటే వెంటి అనుట మేలు. గడ్డితో పూనిన తాటిని వెంటి అందురు. తెచ్చి ఒక వెంటి వంటి దాన్ని, ఒక వెంట్రుకల తాడు వంటి దాన్ని దేవీగళం నందు అర్పింపబోచున్నాడయ్యా అని అతనికి అనిపించింది. తాను వివేకి అయినచో పెండ్లికి బయలుదేరి వచ్చుచున్నప్పుడే ఒక రత్నహారంనో మరి ఒక పచ్చల దండనో తీసుకుని రావలేను. పెండ్లి వేళ ఆమెకు మహాభూషణములు చదివించిన మాట నిజమే. ప్రథమ సమాగమ వేళ భార్యకు ఒక నగయో కొంత ధనమో ఇచ్చుట లోకం నందొక ఆచారము. ఆ ఆచారంను ఆ రాజు ఎరగడు, వృద్ధులు లేరు. ప్రయాణం తొందరలో జరిగింది. వృద్ధ ప్రచారకులు చెప్పుదురు, అది చెప్పుట జరగలేదు. కానీ ఈ సమయం నందు
అట్టి ఆచారం ఒకటి ఉన్నదని అతనికి లీలగా స్మృతి వచ్చాను. దండం తీసుకొచ్చి ఆమె సన్నిధాన వర్తత్వం జరగబోనంతలో ఈ స్మృతి వచ్చుటయు తన చేతిలోని దండ దానికి ఎంత ఏని అయోగ్యమగుటయు మెరపవలె స్ఫురించి సహజంగా ఈ దండ ఈమె మెళ్ళో వేయినప్పుడు తప్పకుండా చూచెడతను. ఇటు దండను వేయిచున్న ఒక మృదు పరిహాస హేళాలీలా దృష్టి ఆమె ఎందు నిరుపుచు దండ వేసించో స్వదోషం పరిహృతమగునన్న హఠాత్తుద్భూత భావతారణం చేత చేతుల్లో దండ ఎత్తి ఆమె కన్నుల్లో చూచెను. ఏమి ఆమె కన్నుల్లో తాను ఇంతవరకు చూడలేదా? పెండ్లిపీటల మీద ఆమె తల వంచుకొని కూర్చున్నది. పక్కగా తన వంక చూచినట్టే ఉన్నది. ఆమె కన్నుల యందలి కాంతి ప్రసారము తనకు అనుభూతిమైనట్టే ఉన్నది. పాపట్లో చంద్రవంక పొదిగినప్పుడు కన్నులెత్తి తన వంక చూచినది. ఆ కన్నులు ఈ కన్నులు కావా? ఆ కన్నులు పెండ్లి పెద్దలను చూచుటకు ఉపయోగపడినవా? ధీర ప్రహ్లాద దర్శన యోగ్యంలా అప్పుడు ఆ కన్నులను చూచి తాను తబ్బిబ్బు పడలేదే. మరలా ఈ నిశా ప్రథమ భాగమున పాన్పపై చెండ్లాట ఆడినప్పుడు, ముత్తైదువులు పాటలు పాడినప్పుడు, రాజవృద్ధ స్త్రీలు పరిహాసములు దూరంగా వినిపించినప్పుడు తను ఆమె కన్నులను చూచినట్లే ఉన్నదే. అవి నిండు కన్నులు కాదు, అరమోడుపులు పావు మోడుపులు. ఇవి నిండు కన్నులు. ఈ కన్నులు పెండ్లి పెద్దల కొరకు, ధీర ప్రహ్లాదుని కొరకు ఉద్దిష్టములు కావు. తన కొరకు ప్రథమ సమాగమ వేళ నిశాపర భాగం నందు భర్తార్థం అంటే భర్త కోసం నిల్వ చేసిన కన్నులా? ఇవి ఏమి కన్నులు? ఆకర్ణాంత విశాల నేత్రములు, పద్మపత్రాయ తాక్షములు. కన్నులు పద్మం వలె ఉండుట ఏమి? కన్నులేమి చరణ పద్మములందరూ, ముఖమును పద్మమందురు, నేత్రములను పద్మమందురు, హృదయమును పద్మమందురు. ఇన్నిటికీ పద్మంతో పోలికేమి? తాను ఒకప్పుడు ప్రాతకాలంన తన ఉద్యాన సరస్సులో తెచ్చి నాటించిన సహస్రదళ పద్మం విరిసెడి క్రమము లిప్తాంశ భాగములందు కూడా సూక్ష్మంగా పరిశీలింపనించి కూర్చుండి చూచెను. ఆ పుష్పం యొక్క వికసనమే విలక్షణంగా ఉన్నది. విరిగిచున్నట్టు లేదు, రేఖలు కదిలినట్టు లేదు, వికసనము జరుగుతూనే ఉన్నది. కనులకు కనిపించని కదలిక ఉండున ఆ పుష్పము సంపూర్ణంగా వికసించినది. పద్మం వికసించినదన్న ఏమో తెలియవలనన్నచో తల్లిప్తైక దేశంన చూడవలేను తాను చూచెను. ఇప్పుడు ఈమె కన్నులు పద్మపత్ర సమాన కాంతులన్న మాటకు అర్థం తెలిసెను. ఆనాడు తాను చూడకపోయించు ఈనాటి ఈ నేత్రదర్శనము తన యందు వైయర్థ్యమున భరించెడిది. తన పూర్వజీవితం నందరి వివిధ ఘట్టములు తన ఈమె తోడి సమాగమ రహస్యానుభూతి యొక్క పరమార్థ విజ్ఞానం కొరకు ఏర్పడినవా? ఇప్పుడు తెలియచున్నది. బ్రహ్మదేవుడు పద్మమునందు ఉద్భవించాడు, లక్ష్మీదేవి పద్మమునందు నివసించుచున్నది. హృదయము పద్మము అధరమైన వికాసనము సాధ్యమైన చోట్లివి. తాను ఆమె నేత్రంలో ఎందుకు చూచుచున్నాడు? ఆ నేత్రంలో లోతెంత? అది ఏమి కన్నులకు లోతుంటున్నా? ఆ కాంతి ఎట్టిది, తద్గత భావం ఎట్టిది, దీని పరిజ్ఞానం కలుగుట, దాని లోతును తెలియుట. ఆ కన్నులకు అంత లోతుండుట అట్లుంచి ఆ కన్నులు తన కన్నుల్లోనికి చొచ్చుచున్నవి, తన మనసులోనికి చొరబడుచున్నవి, విస్మృతములైన సంస్కారములను వెలికి తీయుచున్నవి. తనకేమీ తెలియట్లేదు, తనలో ఏదో జరుగుచున్నది. ఇక్కడ అతనికి మనస్సు అతనికి అదుపులో లేదు. ఆ చూపుల మహిమకు అదొక హిప్నటైజ్ అయినట్టు అయిపోయాడు. నడుమ నా కన్నులను చూచుచున్నట్లున్నది. ప్రాభాత శతపత్ర నీరేజ వికాసములని ఇంతకుముందు అనిపించింది. 1000 రేకుల తామర పువ్వు వికసించినట్టు అనిపించింది. మరి ఇంకొక భావం ఉత్పన్నమవుతుంది. ఇది ఏమి? ఆ కన్నుల నుండి ఎవరో ఉదయించుచున్నారు. వారు శతప్రమితులు, మధుర ఇక్షు చాపకండముల వారు. అంటే ఏంటి? ఇక్షుఖండము అంటే చెరకు విల్లు కలవాడివురు మన్మథులు, రత్నమకుటముల వారు, జగద్విలోభ నాస్యముల వారు, అంబుద నీల రోక్షసులు. ఆమె నేత్రాంతం నుండి నేత్రాపాంగముల నుండి అటు ఇటు వరుసలు కట్టి నల్లని తుమ్మెదలు వరుస తీరినట్లు సముద్భవించుచున్నారు, అంతర్హితులగుచున్నారు. వారు ఆమె కంటి తుదల నుండి
సముద్భవించు మన్మథుల, ఆ నేత్రములు పద్మములన్న భ్రాంతి చేత సమీపించు భృంగమాలల. ఇది ఎట్టి భ్రాంతియా? ఇది ఒట్టి భ్రాంతియా? మన్మథుని అల్లెతాళ్ళు భృంగములట, వాని నిస్వనము జా నినాదమట. 100 మంది మన్మథుల ధనుస్సుల నుండి వినిపించుట వలన భృంగి సంగీతనాదము కణిళ్ళు కణిళ్ళుమని రజత పర్వత వెండికొండ గృహ ప్రతిస్వానమైన తొలియద్దు రంకెల వలె ఉన్నది. కన్నుల వంక చూచుట ఏమి, ధ్వని వినిపించుట ఏమి? అతనికేమీ అర్థం కాలేదు. తను ఆమె ముఖదర్శనం చేయుచున్నాడా, ఒట్టి కన్నులలో చూస్తున్నాడా? ఒక ఊహ మరలా తోచింది. ఆమె వదనమునందలి ప్రసన్నత అవధిగా కనిపించుననుకున్నాడు. అమృతపు బావి చిరుకరటం వలె ఉండుననుకున్నాడు. వసంత ఋత్వంతయు ఒక్క క్షణమందు చొచ్చినట్లుండును అనుకున్నాడు. తాను ఆమె యొక్క కన్నుల్లోనే చూస్తున్నాడు. ఆ కన్నులలో ఒక్క వసంతమేమి, 100 సహస్ర వసంత కిసలిత పుష్పిత శోభ అంతయు ఉన్నట్లున్నది. తాను వాంఛించినది ఒక్క వసంతమే. తనకు కనిపించుచున్నది 100 సహస్ర వర్ష వసంతములు. అంటే 100 అంటే 100, సహస్ర అంటే 1000, వర్ష అంటే సంవత్సరం. 100 సహస్ర వర్షములలో వచ్చే వసంతములంతా ఒక్కసారి కనిపించినట్టయింది. ఇది నిత్య వసంతము. ఇవేమి కన్నులు! వరి పొలము కంకెలతో, మొక్కజొన్న పొలము కండలతో, శరత్కాల పూర్ణిమ నిశా నిర్మేఘ అంటే మేఘములు లేనప్పుడున్న చంద్రకాంతితో, శ్రూయమాణమగుచున్న రాఘవ పార్థ ధనుర్విద్యా పాఠవం యొక్క కుశల మెరుపులతో ఊహకు అతీతంగా భాషించుచున్నది. ఇతని ఊహకు అందనంతగా తెలుస్తోంది. అది ఎట్లా? రాఘవుడు అంటే శ్రీరాముడు, పార్థుడు అర్జునుడు, వాళ్ళ ధనుర్విద్య పాఠవంలో ఆ ధనుస్సు చేసే శబ్దములాగా ఆ బాణములు వదిలినప్పుడు గాలిలో ఆ బాణములు దూసుకుపోయినప్పుడు వచ్చే ఒక చప్పుడులాగా తెలుస్తోంది. అతని ఊహ అతీతంగా అయిపోయింది, ఆ ఊహాతీతంగా ఉంది. విద్యాపాఠవంలో కళ్ళకెట్లా కనిపించును? ఒక కీర్తి కళ్ళకెట్లా కనిపించును? బుద్ధికి స్ఫురించును. ఆ స్ఫురణ కన్నులకు కనిపించినట్లగును. అతని చేతిలో దండగానే ఉన్నది. ఆ దండ, ఆ ప్రతిమది నాది కాదు. అతనికి స్మృతి వచ్చెను. ఆమె మెడలోనే వేసి రమ్మందువా అన్నాడు. ఆ దండ ప్రతిమది నాది కాదు. ఆ మాటలు ఎవరివి? పెండ్లి కూతురివి. అతనికి స్మృతి వచ్చింది. ఆమె మెడలోనే వేసి రమ్మందువా అన్నాడు. అప్పుడు ఆమెంది, ఆ దండ ఆమెదే, అందుచేత ఆమె కంఠమునందే ఉండుట మంచిది. ఆమె నా ప్రతికృతి, నేనే ఆమెను, ఆమె నేను. ఎక్కడున్నానేమి? ఈ దండ ఎక్కడిది అని అడిగింది. అతడన్నాడు, నా ఉత్తరీ టంచులను చింపి నేను పేనితిని. ఎందుకు చింపవలసి వచ్చింది అని ఆమె అడిగితే అతడు మాట్లాడలేదు. ఇంతసేపు ఇక్కడ ఎట్లా కూర్చున్నావు అని అడిగింది ఆమె. నిన్ను భావించుచు కూర్చుంటుని అన్నాడు. నన్ను భావించుట వలన ఏమి సిద్ధించినది అంటే నీ ఊహలలోనే గడిపాను అన్నాడు. అప్పుడు అతడన్నాడు, అంతసేపు నిన్ను భావించలేదు, ఈ గది అందున్న చిత్రములను చూచుచుంటిని అన్నాడు. అంతయు చిత్రంగానే ఉన్నది కాబోలు అని ఆమె అంటే, చిత్రంగా ఉన్నది అన్నాడు అతడు. నేను అహంకారవతిని అని ఆమె అంటే, అహంకారము యోగ్యమైనదే, అర్హమైనదే అన్నాడు. ఆ చిత్రం నందు నేను సముద్రం నుండి సముద్భవించి తిని నారాయణునకు ధర్మపత్ని నైతిని అంటే, అతడు అన్నాడు, ఈ వైపు చిత్రం నందు నారాయణుని కంఠము ఉత్తరించితివి అన్నాడు. నారాయణుని కంఠమే తుంచివేశావని. నేను భార్యగా పనికిరానన్నమాట అని ఆమెంటే, నారాయణుని మీద నీకెందుకంత కోపం వచ్చినది అని అడిగాడు. గ్రంథములలో లేదా అని ఆమెంది. నేను చదివినట్లు లేదు, నాకు తెలియదు, హయగ్రీవమూర్తి అని మాత్రమే విన్నాను అని అతనంటే, ఆమెంది,
నేనైనను చదివినది. వాడెవడో రాక్షసుడున్నాడట. వాణిని లక్ష్మీదేవి మనసా భావించినదట. అది తెలుసుకొని నారాయణుడు ఆమె యందు దోషం ఆరోపించనట. లక్ష్మీదేవికి కోపం వచ్చి నారాయణుని శిరస్సు నరికినదట. అతడన్నాడు, ఇప్పటికీ నా మనసు కుదుటపడింది. లక్ష్మీదేవిని లక్ష్మీదేవిగా చెప్పుచున్నావు కానీ నేను అని చెప్పట్లేదు. ఈ కథాచిత్రములన్నిటి యందు లక్ష్మీ స్థానీయురాలుగా నీ ప్రతికృతులనే నిర్మింపించితివి అంటే ఆమంది, లక్ష్మి అనగా ఏమి? శ్రీ, సమృద్ధి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి మొదలైన మాటలు ఉన్నవి కదా. 100 పుట్ల ధాన్యము కళ్ళంలో రాసిపోసించో అది లక్ష్మి. 10,000 బంగారు నాణ్యములకు చోట కుప్ప పోషించో అది లక్ష్మి. ఒక మహావీరుడు శత్రువులను అప్రతిహతుడై నిర్జించినచో అది శౌర్యలక్ష్మి. లక్ష్మి అన ఇంతియే. ఒకని యందు ఒకటి యందు యవ్వనము సమృద్ధిగా ఉన్నది, దాని పేరు యవ్వనలక్ష్మి. సమృద్ధి అయిన రాజ్యం ఉన్నది, అది రాజ్యలక్ష్మి. నేను లక్ష్మీ స్థానీయురాలను ఎందుకు కాకూడదు? నా యందు సౌందర్య లక్ష్మి ఉన్నది, యవ్వన లక్ష్మి ఉన్నది, అన్ని లక్ష్ములు నా అందు కలవు అంటే నన్నెందుకు వరించితివి అని అతడు అడిగాడు. నీ యందు లక్ష్మీ ప్రసాదం కలిగించుటకు నీకు ధనలక్ష్మినిత్తును, ధాన్యలక్ష్మినిత్తును, యవ్వన లక్ష్మినిత్తును, శౌర్యలక్ష్మినిత్తును అందామె. నువ్వు దేవతవా? వీనినన్నిటినీ ఎట్లు ప్రసాదించగలవు అని అతనంటే, మళ్ళా అదే ప్రశ్నయా అందామె. నేను ఈ ప్రశ్నను ఎప్పుడు వేసి తిని, ఇదే మొదటిసారి కదా అని అతడంటే ఆమె అంది, ఇది 10వసారి. ఇది వరకు ఎన్నిసార్లు వేసితివో గుర్తులేదు. అది అలా ఉంచి, నీ హృదయంలో ఒక విషయం ఉన్నది, అది మనసులోనికి కూడా వచ్చుట లేదు. ఆ బొమ్మ చూచినప్పటి నుండి. ఏ బొమ్మ అని అతడు అడిగితే, నీవు నీ చేత నీ ఉత్తరీయపు టంచులు చింపించిన బొమ్మ. అప్పటి నుంచి నీ హృదయంలో ఉన్న ఒక భావము పైకి వచ్చుటలేదు. నీ కడుపులో దేవుచున్నది. అవును, అదేమిటి అని అతడు అడిగితే, అది ఏమియో చెప్పుదునా? ఆ భయంకరాకారము నువ్వెచ్చటనో చూచినట్లున్నది. చూచితివి, ఎచ్చట చూచితివో గుర్తులేదు. ఎచ్చటనో చూచితి అన్న విషయం కూడా స్ఫురణకు వచ్చుటలేదు. అతడు నారాయణమూర్తిని లక్ష్మీదేవి చంపినప్పుడు ఆమెకున్న క్రోధ ఆకారము, భయంకర ఆకారము, దాని గురించి చెప్తోంది ఆమె. అతడు అన్నాడు, ఎచ్చట చూచితిని అంటే ఆమె అంది, ఇది 2వ ప్రశ్న అని. మొదటిదేమి అంటే కాకపోనిమ్ము, ఇవి 2 సమస్యలు అంది ఆమె. మరియును సమస్యలు కలవు, నువ్వు నన్ను వరించితివి అనే అతడంటే ఆమె అంది, నువ్వు నన్ను కోరితివి, అందుచేత నీ పేరు చెప్పగా నేను ఒప్పుకొంటిని అని. నేను అవునంటిని అని. నేను నిన్నెప్పుడు వరించి తిని అన్నతడు అడిగితే, ఇది 3వ సమస్య అంది ఆమె. ఈ సమస్యలకు పరిష్కారం ఎప్పుడు? నువ్వు భార్యవు, నేను భర్తను, నేను నీ మెడలో పుస్తకట్టి తిని అంటే ఆమె అంది కదా, నువ్వు నా మెడలో పుస్తకట్టలేదు అని. అతడు 100 మంది సాక్షులున్నారు అంటే, సాక్షి అనగా అక్షితో కూడుకున్నవాడు. వారికి అక్షులు లేవు అంటే కన్నులు ఉన్నవాడు సాక్షి అవుతాడు, కానీ కన్నులు లేని వాళ్లకు కన్నులు లేవు అన్నాడు. అంతమందిలో ఎవరికి లేవా అని అతడంటే, వారిలో ఒక్కడికున్నవి, అతడు నన్ను తెలుసుకున్నాడు అందామె. ఆయనను నువ్వు ఎరుగుదువా అంటే, అతడు కాశ్మీర దేశీయుడు, వృద్ధ బ్రాహ్మణుడు, నీ వెంట వచ్చినవాడు. అతని పేరు నువ్వు ఎరుగుదువా అంటే, నీకు స్నేహితుడైన మంత్రి ఉన్నాడే, వాడికి తెలియను కదా. అప్పుడు అతడు అన్నాడు, నువ్వు నన్నెందుకు వరించితివి? నా ప్రాణములలో సముద్రమతనం కల్పించుటక, నా గుండెను కవ్వం పెట్టి చిలుకుటక, నా మనస్సును గగ్గోలు పరచుటక. అప్పుడు ఆమె అంది, ఎంత వీరుడవు! నేను గడప లోపల పెట్టిన కాలు వెనకకు తీసినచో మంచం మీద పండుకున్నవాడో పండుకున్నట్టు లేచుటయు, లంఘించుటయు, నన్ను పోకుండా పట్టుకున్నటయు చేయగలిగిన వీరుడవు. అట్లు రిచ్చపోదువేమి?
అతని మనసులో ఉన్న మాటలు ఉన్నట్టుగా చెప్పేసింది ఆమె. అప్పుడు అతడు అన్నాడు, నీవు లక్ష్మీదేవివి, నా యందు ప్రసన్నురాలవైతివి, నన్ను వరించి వచ్చితివి. నేను తెలిసియూ తెలియలేక ఉన్నాను, నన్నెందుకు మోసం చేసేదు? అప్పుడు ఆమంది, నిన్ను మోసం చేయటానగా ఏమి? అతడన్నాడు, నువ్వు నాకు భార్యవు, నేను భర్తను, మనకు వివాహమైనది. ఇది ప్రథమ సమాగమ దినము. ఒక శృంగార రసం లేదు, ఒక కరుణాపాంగం లేదు, ఒక లజ్జాభినయము లేదు, ఒక పజ్జకు చేరుట లేదు, ఇది శోభనపు గదిగా లేదు అన్నాడు. ఎట్లున్నది అని ఆమెంటే, గురు శిష్య సంవాదం వలె ఉన్నది అన్నాడు అతడు. నేనెవరను అని ఆమె అడిగితే అతడు నాకు తెలియదు అన్నాడు. ఈ చిత్రములనన్నిటినీ దర్శించితివి కదా, నేనెవరై ఉంటాను అని ఆమె అడిగితే అతడు అన్నాడు, అది అలా ఉంచి, ఈ చిత్రములు ఎవరు రచించిరి, ఆ ప్రతిమను ఎవరు నిర్మించిరి, వీటికి ఎంతకాలం పట్టినది? నేను నీ సంబంధంను అంగీకరించుతానని నీకు తెలిసిన తర్వాత నడుమ ఉన్నది 4 దినములు. ఈ 4 దినములలో ఇంత పని చేయుట ఎట్లా సాధ్యమైనది? ఆ శిల్పులు ఎవరు? వారు దేవతలా, మనుష్యులా? వారెంతమంది? తక్కిన వట్లుంచుము. నీ రూపంను చూడకుండా శిల్పి చిత్రించలేడు కదా. విష్ణుకంఠ కర్తన వేళ నీ ఘోరాకారంను రచించనే, నిన్ను చూడకుండా చేయలేడు కదా. నిన్ను చూచి వాడెట్లు బతికినాడు అంటే ఆమె అంది, ఆ బొమ్మను చూచి నువ్వు బతికే ఉంటివి కదా అని. అతడు అన్నాడు, నేను ఆ బొమ్మను మాత్రమే చూచి తిని, వాడు నీ ఘోరాకృతిని ప్రత్యక్షంగా చూచినాడు. అంటే వాడు చిత్రించినాడు కదా, చిత్రకారుడు చూడకుండా ఎలా చిత్రించగలడు అని. అప్పుడు ఆ మంది, నువ్వును నా ఘోరాకృతిని ప్రత్యక్షంగా చూచితివి, ఇది 3వ సమస్య. నువ్వు కూడా చూసినావు ఉంటుంది, అది ఎలా సాధ్యం? ఇది 3వ సమస్య అని కూడా అంది ఆమె. ఈ దండ ప్రతిమాకంఠంన వేయవలేనా అని అతడు అడిగితే ఆమె అంది, నువ్వు ఆమెకే పుస్తకట్టితివి, ఆమె మెడలోనే వేయము. అప్పుడు అతడు అన్నాడు, నేను నీ మెడలోనే 100 మంది సాక్షుల సమక్షమున పుస్తకట్టి తినేని. ఆమె అంది, ఇందాకనే కదా అనుకుంటివి, మంగళసూత్ర బంధన వేళ నేను రాలేదని, వివాహ మంటపం నందు బంబరము అంటే భ్రమరము తుమ్మెద పరిభ్రమించుచుండగా నీ మనసులో లేదని ఇందాకనే అనుకున్నావు కదా. ఆమె అతని మనస్సును చదివినట్టుగా అన్నీ చెప్పేస్తోంది. అతడు అన్నాడు, అది వట్టి శిలాప్రతిమ, అది కూర్చుండగలదా, నడవగలదా, పరుండగలదా, చూడగలదా? పెండ్లిపీటల మీద పుస్తకట్టినది నేను ఈ ప్రతిమ కాదు. అప్పుడు ఆమెంది, ఓయి, నువ్వు పుస్తకట్టినది ఆమెకే, నువ్వు ఆమె అందే రమించుచున్నావు, ఆమెనే ఇష్టపడుతున్నావు అని కూడా చెప్తోంది. ఆ ప్రతిమ యొక్క సర్వావయవములు స్పృశించినావు, రమించినావు, ఆమెను చుంబించినావు. పోయి ఆ ప్రతిమను తీసుకొని రమ్ము. ఆమె వచ్చును. ప్రతిమను జాగ్రత్తగా తీసుకొని రావలేను, కింద పడిపోయించో ముక్కలు ముక్కలగును. తీసుకుని వచ్చి ఆమె నా పానపు మీద పండుకొనబెట్టుము. ఆమె నడుచును, కూర్చుండును, పరుండును. దివా సమయంలో ఎందు ప్రతిమ, రాత్రులందు ఆమెయే నీకు శయ్యా సహచారిణి. ఓయి, కన్నుల యందు నీళ్లు పెట్టుకొనము. ఆమె శిలయ్యి కూడా శిల కాదు, నీతో మాట్లాడదు అంతే. నువ్వు నన్ను కోరితివి కదా. ఆమె నా ప్రతికృతి. నిజముగా నాకు ఆకృతి లేదు, దానికి ఆకృతి ఉన్నది. నేను లక్ష్మీదేవిని. లక్ష్మి అనగా నీకు అర్థం చెప్పి తిని కదా. నీ యందు శౌర్య రూపంన నేను ఉంటిని, ధన రూపంన, రాజ్య రూపంన, యవ్వన రూపంన, విద్యారూపంన నీ యందు ఉంటిని. నిన్ను అనుగ్రహించి తిని. ఓయి, లక్ష్మి మానవ శరీరంతో నీ సంగమంను పొందవలేనా? సంగమం నందు లక్ష్మి లేదు. బహుకాంతా సంగమము సమృద్ధి అన్న పేర లక్ష్మి కావచ్చును, అంతియే తప్ప శరీరం లేని వట్టి దేవతామూర్తినైన నాతోడి నీకు సంగమం ఎట్లు లభించును? ఈ శరీరము నీకు దృశ్యమానమగుచున్నది, కనిపిస్తోంది.
ఆయనకు కూతురుగా కనిపించి తిని, ఆయన ఇంట పెరిగినట్లు కనిపించి తిని, ఈయనకు దత్తురాలైన కూతురు వలె కనిపించి తిని, నీకు భార్యాకృతిగా కనిపించి తిని, నీవు నన్ను భార్యగా కోరితివి. ఇది 4వ సమస్య. ఓయి మనము కాశ్మీరంలోకి ఎప్పుడు పోదుము అంటే అతడన్నాడు, నువ్వెప్పుడు అన్నచో అప్పుడు అని. ఆమె అంది, నాకెప్పుడైనానేమి, నీకు ఈ సమస్య పరిష్కారములు నేను చేసి పెట్టవలనన్నచో కాశ్మీరంలకు పోలేను, అచ్చట నీకు తెలియజేయుదును అంటే అతడన్నాడు, ఆ శిలాప్రతిమ నా సిజ్జపైన ఎందులకు? అప్పుడు ఆమె అంది, నువ్వు నన్ను భార్యగా కోరితివి, నీకు భార్యనైతిని. ఏమి భార్యవైతివి, నేను నీ మెడకు గంధం రాయటకు కూడా పనికిరాను కదా అని అతడంటే, ఆ ప్రతికృతిని తీసుకొని పోయి మంచం మీద పడబెట్టుకొను అంది. నా స్పర్శనే పరిహరించుతున్నావు కదా అని అతడు అన్నాడు. నన్ను కనీసం తాకనీయడం లేదు కదా అని. అంతటా ఆమె ఒక విచిత్ర హాసమును చేసాను, విచిత్రంగా నవ్వింది. అది తుమ్మెద మోతగా పరిణమించింది. ఆమె ఇలా అంది, నా పేరు భ్రమరవాసిని, ఇప్పటి పేరు రణరంభ. ఇది నిజంగా కాదు, నిద్రపొమ్ము. కాశ్మీరం లేగిన తర్వాత ఈ సమస్యలు పరిష్కరించును. అంతలో ఆమె లేదు. ఒక భ్రమరము తుమ్మెద గదిలో బొయ్యమని తిరుగుచున్నది. ఆ ప్రతిమ శయ్య మీద ఉన్నది. ద్వారబంధములు మూయబడినవి. అతడు మంచం మీద పరున్నాడు. నిద్ర వచ్చినది. ఒక్క దీపం మిగిలింది, తక్కినవి ఆరిపోయినాయి. ఇదే అండి జరిగిన కథ. నేను ఈ రోజుకు ఇక్కడితో ఆప్ చేస్తున్నాను. ఈ కథనం ద్వారా మనకు తెలిసిందేమి, అతడు తాను పెళ్లి చేసుకున్నది ఒక దేవతామూర్తిని ఆమెను వివాహం చేసుకున్నాను అనుకున్నాడు. కానీ తాళి ఆమె మెడలో కట్టలేదు, మంగళసూత్రము ఆమె మెడలో కట్టలేదు. ఆ సమయమునకు ఆమె ఆ ప్రతిమను అక్కడ ఉంచినది. ఆ ప్రతిమ నడవగలదు, పడుకోగలదు, కూర్చోగలదు. ఆ ప్రతిమ మెడలో ఇతడు తాళి కట్టాడు. ఆ ప్రతిమ కాబట్టి అతడు అలా ఊహించినాడు. తను పడుకున్నప్పుడు అతనికి ఊహలు వచ్చింది. ఏంటి ఆమె రాతి బొమ్మలాగా అనిపించింది కానీ ఒక మనిషిలాగా అనిపించలేదే అనుకున్నాడు కదా అతను. నిజానికి అది ప్రతిమనే. ప్రతిమ మెడలోనే అతను తాళి కట్టాడు, తలంబ్రాలు పోశాడు. అంటే ఆ ప్రతిమ ఆ చిలికత్తలు చెప్పినట్టు చేయగలిగింది తప్పితే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అంతకుముందు ఆయన ధీర ప్రహ్లాద భట్టు నమస్కరించాడు. ఆయనకు నిజంగా లక్ష్మీదేవి కనిపించింది. ఆయన నమస్కారం చేశాడు. ఆయన ఒక్కడే గుర్తుపట్టాడు ఆమె దేవతామూర్తి అని. ఇంకెవరికి తెలియదు ఆమె ఎవరు, ఇతనికి తెలియలేదు. ఆమె అలా ఉంది, ఆ సౌందర్యంలో దేవతామూర్తిలాగా ఉంది అనుకున్నాడు. కానీ ఆమె నిజమైన దేవత అని తెలియలేదు. ఆమెకు ఆకృతి లేదు. ఆమె సమృద్ధి, ఏది సమృద్ధిగా ఉంటే దానిలో ఉంటుంది ఆమె లక్ష్మీదేవి. ఆమె ఎందుకో ఇతన్ని అనుగ్రహించింది. నువ్వు కోరుకున్నావు కాబట్టి నేను నీకు భార్యనైనాను అంది. అతన్ని ఎప్పుడు కోరుకున్నాడు, అవి ఎలా కోరుకున్నాడు? ఇవన్నీ సమస్యలు అతనికి. నేనెప్పుడు కోరుకున్నాను, నేనెప్పుడు ఆమె భయంకరాకారంను చూసినాను, అది ఏంటి ఇతనికి ఏమీ అర్థం కాలేదు. అర్థమయ్యేటట్టు చెప్పమంటే ఆమె కాశ్మీరంలోకి పోయినాక నీకు చెప్తాను. ఇప్పుడు నువ్వు ప్రస్తుతానికి ఆ బొమ్మను నీ పక్కన పెట్టుకుని పడుకో. ఆమె నీకు సహచారిని, శయ్యలో నీకు పక్కలో ఆమె ఉంటుంది అని చెప్పింది. సరే, అతన్ని చూసి ఒక విచిత్రమైన నవ్వింది. ఆమె భ్రమరంగా మారిపోయింది. ఆమె భ్రమరవాసిని అయింది. ఒక భ్రమరంలాగా తిరుగుతోంది గదిలో. ఆ ప్రతిమ శయ్య మీద ఉంది. విచిత్రం ఏమంటే ఆ అంత పెద్ద ద్వారము మూసుకొని పోయింది, అదందుకదే మూసుకొని పోయింది. తర్వాత అతడికి నిద్ర వచ్చింది. ఒక్క దీపం మిగిలిన దీపంలన్నీ మలిగిపోయినాయి. అన్నీ అదందుకదే అయిపోయినాయి అన్నమాట. అంటే ఎవరు మనుషులు ఏమీ చేయకుండానే అవందుకవి అన్నీ మలిగిపోయినాయి. అంటే ఆమె దేవతామూర్తి కదా,
ఆమె శాసనము ఫలిస్తుంది. జీవములు నిర్జీవములు కూడా అన్నీ ఆమె శాసనమునకు లోబడి ఉంటాయి. ఇదేదో విచిత్రమైన కథలాగుంది కదండి. ఒక దేవతామూర్తి ఒక మనిషిని వరించడము, ఆ మనిషికి తాను కనిపించడము, కోరిన వరాలు ఇవ్వడము, అనుగ్రహించడము, అతనికి భార్యగా యాక్ట్ చేయడము, ఇవన్నీ కూడా ఈ కథనే విచిత్రంగా ఉంటుందండి. ఇక్కడితో నేను చెప్పాను కదండి, ఈ నవలను ఈయన 5 అధ్యాయములుగా విభజించాడు. ఇక్కడితో ప్రథమాధ్యాయం అయిపోయింది. మన కథ ప్రకారము ఈ ప్రథమాధ్యాయమును 3 భాగములుగా విభజించి 3 ఎపిసోడ్లుగా నేను మీకు చెప్పాను. ఇక వచ్చే వారం ద్వితీయ అధ్యాయము స్టార్ట్ అవుతుంది. ఆ ద్వితీయ అధ్యాయంలో అసలుకు ఏమిటి అని వాళ్ళు కాశ్మీరంకి ఎప్పుడు పోతారు, అతడికి అసలు తన సమస్య ఏమిటి, అది నెమ్మదిగా ఈ దేవత తనను ఎందుకు అనుగ్రహించింది, ఇవన్నీ మెల్లమెల్లగా ఎట్లయితే ఉషాకాంతులకు మంచుతరలు మెల్లమెల్లగా విచ్చుకుంటాయో అలా అతడికి ఈ సమస్యలు మెల్లమెల్లగా విడిపోతాయి. దానికి చాలా సమయం పడుతుంది. సరే, అంతవరకు మనం కూడా వేచి ఉందాము. సరేనా అండి? మిగిలిన మళ్ళీ మీకు 2వ అధ్యాయము, అంటే నవలలో 2వ అధ్యాయము, మీకు 4వ భాగము త్వరలోనే వచ్చే వారం వినిపిస్తానే. అంతవరకు మీరు కూడా ఆశ్చర్యపోండి, ఏం జరిగింది మరుసటి రోజు ఊహించుకోండి. సరేనా అండి? సరేనా? మరి నేను ఉంటానా? ఇంక మీట కథ కొంచెం వేగంగానే సాగుతుంది, ఇంత నడక నడవదు. ఇవన్నీ ఆయన ఊహలు అపోహలు. ఇప్పుడు మీకు అర్థమైంటుందనుకుంటా. అతను పడకటింట్లో ఆ చిత్రంలను చూసి అవన్నీ చూసి ఎన్ని ఊహాపోహలు చేసుకున్నాడు, వాటిలో ఎంత మటుకు నిజమైనవి అనేది మీకు తెలిసి ఉంటుంది. సరే, ఈరోజుకు ఇక్కడితో మీకు సెలవు తీసుకుంటున్నాను. మరి మీకు నా ఈ కథనం నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, నాకు సబ్స్క్రిప్షన్స్ పెంచండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి, గంటను నొక్కండి, గంట ఆకారాన్ని కూడా నొక్కండి, అప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసినట్టు అవుతుంది. సరేనా అండి? మరి ఉండనా? మరి గుడ్ నైట్. మళ్ళీ ఇంకోసారి వచ్చే వారం మీతో మళ్ళీ భ్రమరవాసిని 4వ భాగంతో కలుస్తానే. అంతవరకు సెలవు. బై బై.